పుష్ప, పుష్ప 2 నార్త్ ఆడియన్స్కు అంతగా కనెక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఈ సినిమాలో మాస్ యాంగిల్ ఎక్కువగా హైలైట్ కావడమే. పుష్ప మొదటి భాగంతో పోలిస్తే రెండో భాగంలో పుష్ప క్యారెక్టర్ని మరింత మాస్గా తీర్చిదిద్దారు సుకుమార్. ఈ రేంజ్ మాస్ కంటెంట్ బాలీవుడ్లో ఇప్పటివరకు ఏ డైరెక్టర్ నుంచి రాలేదు. అందుకే పుష్ప అక్కడ అంతగా సక్సెస్ అయింది. ఇక బాలీవుడ్ సినిమాల్లో మాస్ అంటే యాక్షన్ చూపిస్తారు తప్పించి పాత్ర బలాన్ని, భావోద్వేగాలను మాత్రం కనెక్ట్ చేయరు. బాలీవుడ్ స్టార్స్ కూడా ఈ విషయాన్ని పలుమార్లు ఒప్పుకున్నారు. ఇలాంటి టైంలో టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మల్లేని బాలీవుడ్ హీరో సన్నీ డియోల్తో జూట్ అనే సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. కమర్షియల్ మాస్ సినిమాలు చేయడంలో గోపీచంద్ మల్లేని మంచి నిపుణులు. టాలీవుడ్లో చాలామంది హీరోలకు కమర్షియల్ హిట్స్ ఇచ్చిన గోపీచంద్ మాస్ కంటెంట్ను చాలా బాగా డీల్ చేయగలరు. ఇప్పుడు జాట్ సినిమాకు అదే ప్లస్ కానుంది. తెలుగు ఆడియన్స్కు గోపీచంద్ మాస్ కొత్తగా అనిపించకపోయినా బాలీవుడ్ ఆడియన్స్కు మాత్రం ఇదే కొత్త కాబట్టి ఆయన మాస్ నార్త్ ఆడియన్స్కు కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. ఇవన్నీ చూసి గోపీచంద్ సరైన టైంలోనే బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారని నెటిజన్స్ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మలినేని బాలీవుడ్ హీరో సన్నీ డియోల్తో జాట్ అనే సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు.